ముందడుగు. నేను పేపర్ చదువుతున్నాను కదరా. అబ్బా ఉండండి అన్న, సినిమా పేపర్ తీసుకుని ఇస్తాను. నువ్వు చదవాల్సిన సినిమా పేజ్ కాదరా, బిజినెస్ పేజ్. హలో మాస్టరు, సినిమాలు కూడా ఒక బిజినెస్. మీ అమ్మ ఫోన్ రింగ్ అవుతోంది, వేడిచ్చిరా. అబ్బా ఫోన్ సైలెంట్ లో లేదుగా. ఈ రింగ్ టోన్ రూమ్ వరకు వినిపించదురా. కాత్యాయని అంటే అయి ఉంటుందన్న, కావాలంటే వెళ్ళి చూడు. కాత్యాయని చెప్పలా, వాళ్ళ బిల్డర్ బ్రదర్ ఏదో చెప్పుంటాడు, అది పోస్ట్ చేయడానికి ఇలా ఫోన్ చేసి చంపేస్తుంది. ఏం చేద్దాం? ఫోన్ ఆన్సర్ చేయొచ్చు కదా. నువ్వే చెప్పావు కదా బ్యాడ్ మేనర్స్ అని. హలో క్యాచి చెప్పు. నో ఇంకా కాఫీ తాగలేదు. ఆ నందిని పెడుతున్నట్టుంది. లేవలేదుగా. అలాగే క్యాచి. క్యాచి ప్లీజ్, మార్నింగ్ కాఫీ తాగండి బ్రెయిన్ యాక్టివేట్ కాదు. అసలు ఉంటే కదా. ఐల్ కాల్ యూ ఇన్ 10 minutes, ఓకే? గిరి, నందిని కాఫీ తీసుకోమని చెప్పు. రేయ్, నీకేరా చెప్పేది, వెళ్ళు త్వరగా తీసుకురమ్మను. నందిని ఇంకా నిద్ర లేచినట్టు లేదమ్మా. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? ఇంకా నిద్ర లేవకపోవడం ఏంటి? నేను షార్ప్ 7 కల్లా కాఫీ తాగుతానని నీకు తెలుసు కదా. ఉండు నందు, నేను లేపొస్తాను. హరి, మీరు కూర్చోండి. అంటే ఏంటి, మనమంతా ఆవిడ గారికి అదేదో అంటారే, దేవుడికి పవళింపు సేవ. ఇప్పుడు చేయాల్సింది పవళింపు కాదు, మేల్కొల్పు. అది ఇప్పుడు పాడి నిద్ర లేపాలా? నాన్సెన్స్. అమ్మా నీకు ఇప్పుడు కాఫీ కావాలి కదా, ఉండి నేను తీసుకొస్తా. అవసరం లేదు, ఇవాళ కాఫీ నేనే పెడతాను. మనము వెళ్దాం పదా, ఎందుకంటే షుగర్ బదులు ఉప్పేసి మనం తాగాలి కదా. దిల్లు లేవచ్చు కదా నాన్న. దాని మూడు ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరికి తెలుసు. మాట్లాడుకుంటారా? కింద పడ్డాయా అమ్మా? కనబడుతూనే ఉంది కదరా. నందు నువ్వు ఉండు, నేను రెడీ చేస్తాను. అవసరం లేదు, ఇలా వర్క్ చేస్తూ ఉంటే ఇరిటేషన్ కొంచెమైనా డైవర్ట్ అవుతుంది. అయినా ఇంతవరకు నిద్ర లేకపోవడం ఏంటి గిరి? నందు స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాం. ఐ నో. నందు కాఫీ రెడీ అయిందేమో. ఐ నో. కాలిందా నందు? బర్ణాలు తీసుకొస్తా. అవసరం లేదు, ఇదంతా ఆ నందిని ఎవరిగా లేకపోవడం వల్లే. అవునమ్మా, ఉండు ఇప్పుడే వెళ్ళి తేల్చుకుని వస్తా. వెళ్ళు వెళ్ళు, తేల్చుకురా వెళ్ళు. నందు ఈలోగా ఒక కప్పు కాఫీ తాగు, రిలాక్స్డ్ గా ఉంటుంది. అక్కర్లేదు. చిచ్చి, ఉదయాన్నే మళ్ళీ ఏదో గొడవ జరిగేలా ఉంది. అమ్మ కాఫీ పెట్టడానికి ఇరిటేట్ అయిందంటే మళ్ళీ చేయి కూడా కాల్చుకుంది. దిల్లు మీద అమ్మ కోపం పీకల దాకా ఉంటుంది. ఇది ఇంకా లేవకుండా ముద్దు నిద్రపోతుంది. దీన్ని లేవే, అక్కడ మా అమ్మ స్వయంగా కాఫీ పెట్టుకుంటుంది తెలుసా. చెయ్యి కూడా కాల్చుకుంది. లే, నిన్నే లే. అమ్మంటే భయం లేదా నీకు? భయం లేకపోతే మా అమ్మతో వేగడం చాలా కష్టం. దిల్లు, నాకు భయం లేదని ఎందుకనుకుంటున్నావు బావా? ఒక్కసారి కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను. 100 ఎపిసోడ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను. అప్పుడే అత్తని ముప్పు తిప్పలు పెట్టిస్తానని నారాయణకు ప్రమాణం చేశాను. ఎక్కడ నేను నారాయణకిచ్చిన మాట తప్పుతానని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. ముందులే ఏంటి, అత్తయ్యతో వంట కూడా చేస్తావా? మన మనిషికి వెళ్దామంటావా? నీకేమైనా మెంట్లా? అమ్మ వింటే వినాలనే కదా బావా. ఏంటి ఇప్పుడు లేస్తావా లేవా? లేచి గంట అయింది. మరి కిందకు వచ్చి కాఫీ పెట్టు. రే బావగా, కాఫీ పెట్టడం అనే ప్రక్రియ గురించి ఇంతసేపు తొక్కల మీటింగ్లు పెట్టడం అవసరమా చెప్పు? సరేనే, నాదేం పోయింది. ఇప్పుడు నందిని ఇంకా లేవలేదని అమ్మ అడిగితే నువ్వే వెళ్ళి చూడు అని చెప్తా. ఆల్ ది బెస్ట్. అయ్యో ఎంత కాలిపోయిందో. ఉండు నందు, నేను హెల్ప్ చేస్తాను. మాట్లాడు. యా క్యాచి. అబ్బా, నా మూడ్ సరిగా లేదు. యా కాఫీ తాగాను, అయినా క్యాచి ఐల్ కాల్ యు లేటర్. బాయ్.
ఈ క్యాతి ఒకటి. అసలే నువ్వు చేకాలు ఏడుస్తుంటే అన్ని డౌట్లే. గిరి లేచిందా? అడుగుతుంటే అలా కూర్చుంటావేంట్రా? ఏం చెప్పాలో తెలియక. వాట్ యు మీన్? ఏరా తనకు ఒంట్లో బాగాలేదా? అంత బానే ఉంది నాన్న. మరి కాఫీ ఎందుకు పెట్టలేదంట? ఏమో మూడు సరిగ్గా లేదంట. నిద్ర లేచి కాఫీ పెట్టడానికి మూడా? ఓ గాడ్! ఒరే ఎందుకురా తింగర్ది ఇలా బిహేవ్ చేస్తుంది? ఏమో నాన్న, ఆ మెంటల్ దాన్ని నేను భరించలేకపోతున్నాను. సరే వదిలే. మీ అమ్మ రూమ్కి వెళ్ళింది కదా, కాసేపు రిలాక్స్ అయ్యి తనే. నందు నందు ప్లీజ్ నందు, ఒక మార్నింగ్ కాఫీ కోసం ఇంత వైలెన్స్ అవసరమా? అవసరమే. ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ నందినితోనే కాఫీ పెట్టిస్తుందా? ఐ కాంట్ టాలరేట్. టాలరేట్ లేదు, టోల్గేట్ లేదు. కంట్రోల్ నందు, కంట్రోల్. నెవర్. నా ఈగోని హర్ట్ చేస్తుందా? ఇప్పుడే దాన్ని షూట్ చేసి పారేస్తాను. కాపాడుకోరా నందు. ఆగు అమ్మా, అమ్మా అమ్మా అమ్మా. లే, గెట్ అప్. నీకు ఓన్లీ 1 minute టైం ఇస్తున్నాను. గెట్ అప్. గిరి, ఇందాక నువ్వు వచ్చినప్పుడు ఉంది. నిజం చెప్పు, లేకపోతే తనని కాదు నిన్ను షూట్ చేసి పారేస్తాను. అయ్యో నాతో మాట్లాడింది కూడా. మరి ఏదిరా? ఎక్కడా? నా పేషెన్స్ ని టెస్ట్ చేయొద్దని చెప్పు హరి. ఖచ్చితంగా కనిపిస్తే చెప్తాను నందు, కానీ ఎక్కడికి వెళ్ళిందో. మంగళగిరి పిన్లాగా కిటికీలు అవి తీసేసి ఎక్కడికైనా. అసలే నా ఇరిటేషన్ పీక్ స్టేజ్ లో ఉంది. మళ్ళీ ఆ మంగళగిరి పిన్ని పేరెత్తితే గిరి కనిపించగానే నాకు చెప్పు. ఏంటిది మిడిల్ క్లాస్? ఉండు నందు. అమ్ముడు ఏంటిది? అత్తయ్య కాఫీ పెట్టి వాళ్ళని తెలుసు కదా. ఏం లేదు మావయ్య, ఎప్పుడు నేను పెడుతున్నాను కదా. ఈ రోజు రొటీన్ కి భిన్నంగా అత్తయ్య చేత కాఫీ పెట్టిద్దాం అనుకున్నాను. నేను మాట్లాడతాను కదా. వాడు మాట్లాడతాను. నందు నా మాట వినందు. నా చేత కాఫీ పెట్టించాలనుకోవడం. రాష్ట్రానికి వడదెబ్బ పొంచి ఉన్న ప్రమాదం, అప్రమత్తమైన ప్రభుత్వం. అయినా బావా, అసలు ఎండలో ఎవడు తిరగమన్నాడు? ఎవడు వడదెబ్బ తగిలించుకోమన్నాడు? ఆపే, నిన్నటి పేపర్ చదువుతూ నువ్వుని. ఓ నిన్నటిదా? అయినా నిన్న వడగాళ్ళొచ్చాయి, ఇవాళ ఏమన్నా చలిగాళ్ళు వస్తాయా? సబ్జెక్ట్ ఒకటే కదా. చూడుదిలు, నువ్వు అమ్మని మరీ ఇరిటేట్ చేస్తున్నావు. లేదు బావా, ఇంకా డోస్ పెంచాలేమో అనిపిస్తోంది. పెంచు పెంచు, అప్పుడు అమ్మంటే ఏంటో తెలుస్తుంది. ఏ పొద్దున్నే అమ్మ భజన ఆపు. ఏ ఒక్కరోజు కాఫీ పెట్టుకుని తాగలేదా? ఏదో ఘోరం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. కాదా మరి, కాఫీ పెడుతుంటే అమ్మకు చేయగలింది తెలుసా? అందుకే రోజు పెడితే ప్రాక్టీస్ అవుతుంది. కాఫీ పెడుతున్నప్పుడు ఆ క్యాచి ఫోన్ చేసి ఉంటుంది. ఈ మేడం గారికి మైకం కమ్మి ఆ చెప్పు క్యాతి అని మాట్లాడుతూ చేయి కాల్చుకొని ఉంటుంది. ఏడవకు, వెళ్తానులే. ₹1 తీసుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఛీ, అది నాకంటే ఏం బాగుంటుంది? దానికి కోట. ఇక్కడ దానికంటే అందగత్తేమో అత్తగారికి కాఫీలు పెడుతూ తిట్లు తింటూ ఉండాలా? ఇదెక్కడ అన్యాయం బావా? నన్ను తిట్టు ఓకే, ఉదయం 8 గంటలకులే అది ఓకే. అంతేగాని రకుల్ని ఇన్సల్ట్ గా మాట్లాడితే మర్యాదగా ఉండదు. అంటే ఏంట్రా, రకుల్ నాకంటే బాగుంటుందా? కింద హీల్స్ తీసి హైట్ తీసుకో. ఓకే కామ్రేడ్, నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. ఇప్పుడు మేడం రెబల్ స్టార్ లా రివాల్వర్ పట్టుకుని తిరుగుతుందో ఏమో. అసలు కాఫీ పెట్టిన అత్తయ్యతో మధ్యాహ్నం వంట కూడా చేస్తే ఎలా ఉంటుంది బావా? పీస్ఫుల్ గా ఉండలేకపోతున్నా. తను నా చేత కాఫీ పెట్టిస్తుందా? ఐ టీచ్ హర్ ఎ లెసన్ డెవిల్. ఏంటి ఇంకా దిగలేదేంటి? అదే గట్టిగా రమ్మని చెప్పొచ్చాను.
ఇవాళ నా చేత కాఫీ పెట్టించినందుకు ఈ రోజు వంట మనిషిని మార్పించేస్తున్నాను. తనే వంట చేయాలి, మనం చేసి తీరాలి. అమ్మా ఒక రేంజ్ లో డోస్ ఇచ్చాను, ఇక నువ్వు చెప్పినట్టు వింటుంది. దట్స్ గుడ్. వై డిడ్ యు లవ్ హరి? ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు నందు, మనం ఒకటనుకుంటే అమ్మడు ఇంకోటి అనుకుంటుంది. మనం ఎన్నిసార్లు చూడలేదు చెప్పు. మనం ఈ రోజు మాత్రం నందిని చేత వంట చేయించి తీరుతాను. దట్స్ ఇట్. దట్స్ ఇట్ చెప్పొచ్చాడు. ఇప్పుడు నా మీద ఏ విధంగా రివెంజ్ తీసుకుంటుందో. కాఫీ పెట్టలేదని వంట చేస్తుందో ఏమో. మావయ్య గిరి కూడా సపోర్ట్ చేయట్లేదు. ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదే. అమ్మా వచ్చింది. వస్తే రానివ్వు. లేచి నుంచి హానర్ చేయాలా ఇప్పుడు? ఎవరై ఉంటారబ్బా? హలో, ఎవరు? నందిని, నేనే, బిట్రగుంట పద్మని. ఈ ఫోన్ కాల్ ని మనం ఏ విధంగా ఉపయోగించుకోగలం? నందిని, నందిని, హే దాక్షాయిని, అదే దాచి. నేనే పద్మని. తెలుసులేవే దాక్షాయిని, అదే దాచి. నీ తింగరతనం ఇంకా పోలేదే. సరేలే, నేను హైదరాబాద్ వచ్చాను. లంచ్ సరదాగా శాండ్ బ్యాగ్ లో చేద్దాం. ఈ దాచి, బ్రిటన్ నుంచి ఎప్పుడు వచ్చావే? బ్రిటన్ కాదే, బిట్రగుంట. నోరు మూసుకొని చెప్పింది వినవే. నాన్న, అది గ్యారంటీగా బ్రిటన్ నుంచి వచ్చిన ఫోన్ అయి ఉండదు. గ్యారంటీగా అవతల వాళ్ళ పేరు కూడా దాచాయని అయి ఉండదు. మీ అమ్మ కాచాయిని క్యాచి అన్నట్టు ఇది ప్యారడిగా దాచాయిని దాచి ఉంటుంది. ఓ, లంచ్ కి రమ్మంటావా? షూర్ షూర్. ఏంటి, మా వాణ్ణి కూడా తీసుకురానా? షూర్ షూర్. మా అత్తయ్య మావయ్య వాళ్ళని కూడా తీసుకొస్తా. ఏంటి, వాళ్ళెందుకు మధ్యలో నస అంటావా? ఓకే ఓకే సరే. అత్తయ్య, మా ఫ్రెండ్ దాక్షాయిని అని బ్రిటన్ నుండి వచ్చింది. పార్క్ హయత్ లో లంచ్ అట. నేను బాబా, అదే నేను గిరి వెళ్తాము. ఎటు మీరు కాఫీ పెట్టేసుకున్నారు కదా, అదే చేత చారు పెట్టేసుకోండి. ఇద్దరు మనుషులకే కదా. సరేనా అత్తయ్య? గిరి నేను రాను. రాకపోతే దాక్షాయిని ఇంటికి వచ్చి న్యూసెస్ చేస్తుంది. అది అసలే మిడిల్ క్లాస్ లో లోయర్ క్లాస్. అత్తయ్యకి అస్సలు నచ్చదు. నీ ఇష్టం. సరే వస్తాలే, ఆగు. నందు, చారు నువ్వు పెడతావా నన్ను పెట్టమంటావా? నేనే పెడతాను. మిరియాలు ఎక్కువేయమంటావా తక్కువేయమంటావా? కరివేపాకు. డిస్గస్టింగ్ పీపుల్. సీరియస్ గా సైలెంట్ గా వెళ్ళిపోవాలి. హరి, చెప్పు నందు. నిజం చెప్పు. నేను వంట చేయిస్తానని నువ్వు గాని గిరి గాని తనతో చెప్పారా? రామ రామ, ఎందుకు నందు నన్ను ఇంత దారుణంగా అనుమానిస్తున్నావు? నేను గాని వాడు గాని ఎందుకు చెప్తానని చెప్పు. అసలు నీకన్నా అమ్మడి మీద నాకు వాడికి కోపం చాలా ఎక్కువగా ఉంది. నిన్ను ఇంతలా ఇన్సల్ట్ చేస్తుందా? అందుకే నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటది? చెప్పిన తర్వాత నువ్వు నో అనుకో. చెప్పండి, ఏంటి? అమ్మని తన ఫ్రెండ్ ఎవరో లంచ్కి పిలిచింది కదా. అయితే అయితే ఏంటి నందు, తనకి దాక్షాయిని ఉంటే నీకు కచ్చాయిని లేదా? తన దాచ్చు అని పిలిస్తే నువ్వు కచ్చు అని పిలువు. సో వాట్? ఇప్పుడు నిన్నే వంట చేయమంది కదా. క్వశ్చనే లేదు. హోటల్ నుంచి పార్సల్ తెప్పిస్తాను. అక్కడికే వస్తున్నాను. పార్సల్ తెప్పించకుండా నీ ఫ్రెండ్ ఆమ్స్టర్డామ్ నుంచో ఆస్ట్రేలియా నుంచో వచ్చి నిన్ను లంచ్ కి ఇన్వైట్ చేసిందని బిల్డప్ ఇవ్వు. నో, అలాంటి మిడిల్ క్లాస్ పనులు ఈ నందిని చేయదు. కోడల మాటలు వెళ్ళడం మిడిల్ క్లాస్ మాటలు కావా? అలాగంటారా? ఓకే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. వెరీ గుడ్. కానీ నువ్వు మాత్రం ఇక్కడ తగ్గద్దు. తగ్గడవా? నెవర్. తగ్గడం అనేది ఈ నందిని డిక్షనరీలోనే లేదు. యునో, పట్టవాణ్ణి నాకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు చెప్పు. ఇదిగో మనం ఒకటే పార్టీ కొట్టుకోకూడదు. మనం వెళ్ళి హాల్లో కూర్చుందాం. అమ్మ రాగానే ఫోన్ లో మాట్లాడు. అమ్మయ్యా. దిల్లు, నాకు ఇది కొంచెం ఓవర్ అనిపిస్తుంది. నీకు కొంచెమే అనిపిస్తుందా బావా? నాకైతే ఓ నాయనో చాలా ఓవర్ అనిపిస్తోంది. మరి అలాంటప్పుడు ఇలాంటి తొక్కలో బిల్డప్ అవసరమా? బిట్రగుంటని బ్రిటన్ చేయడం, 10 నేను దాచిన చేయడం. ఆహా, అత్త ఏమో కాచాయని క్యాచి అనొచ్చు, కానీ నేను దాచి అంటే వచ్చిందా? అదంతా కాదులే గాని
అమ్మకు ఆ ఫోన్ బ్రిటన్ నుంచి కాదు బిట్రగుంట నుంచి వచ్చిందని తెలియాలి. ఎలా తెలుస్తుంది బావా? తెలిసే అవకాశమే లేదు. అసలు అది పాపం ఊరికే ఫోన్ చేసింది. పైగా నాకంత క్లోజ్ కూడా కాదు. మరి ఎందుకు రాంగ్ బిల్డప్లు? మా అమ్మ చూడు ఎప్పుడైనా ఇలాంటి ఫాల్స్ డ్రామాలు ఆడిందా? సర్లే, ఏదో ఒక రోజు ఆడకపోదు, నాకు పట్టుబడకపోదు. పద. వాచ్. నందు ఫోన్ ఆఫ్ చేసావా? సైలెంట్ లో పెట్టాను. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఫోన్ వచ్చినా ఎవరికి వినిపించదు. వీళ్ళు వచ్చారా లేదా? వస్తున్నారు వస్తున్నారు. హలో ఎవరండి? ఓ 1 మినిట్. నందు నీ ఫ్రెండ్ ఎవరో బెంగళూరు నుంచి ఫోన్. హలో, యా మిస్టర్ సుబ్రహ్మణ్యం, హౌ ఆర్ యూ? వావ్, వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు మీరు? ఓకే షూర్. లంచే కదా, తప్పకుండా వస్తాం. షూర్ షూర్ షూర్. హరి, మన హిమాయత్ నగర్ లంచ్ కు వెళ్తున్నాం. మిస్టర్ సుబ్రహ్మణ్యం హైదరాబాద్ వచ్చారు. వాళ్ళ బ్రదర్ ఇంట్లో మనల్ని లంచ్ కి ఇన్వైట్ చేశారు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను రెడీ అవుతాను. చెప్పు దాచి. మేము రెడీ అయిపోయాం. ఒక్క 5 minutes లో వచ్చేస్తాం. మా బామ్మ చనిపోయిందంటే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు కలుద్దాం. అమ్మని, ఇలా జరిగిందేంటి? ఎలాగైనా కవర్ చేయాలి, మనం తగ్గకూడదు. ఏం చేయాలి? నందిని, ఏ నందిని. అవునా, నిజంగానా? టేబుల్ రిజర్వ్ చేసావా? దీనికి మెంటల్ వచ్చినట్టుంది. మా బామ్మ చనిపోయిందంటే టేబుల్ రిజర్వ్ చేసావా అని పిచ్చివాగుడు వాగుతుందేంటి? హే కమాన్, దీనికి థాంక్స్ ఎందుకో, ఇంత చిన్న విషయానికి. అవునా, ఓకే ఓకే. ఏంటి సంగతి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? బాబా, కొంప మునిగింది. ఏమైంది? ఆ పద్మ వాళ్ళ బామ్మ చనిపోయిందట. ప్రోగ్రామ్ క్యాన్సర్. అవునా? ఇప్పుడు మనం బయటకు వెళ్ళకపోతే అత్తే ముందు నా పరుపు ఒక రేంజ్ లో పోతుంది. సో అత్తే వాళ్ళు హిమాయత్ నగర్ వెళ్ళాక మనం కూడా బయటకు వెళ్లి హోటల్లో పోంచిద్దాం. ఎందుకు దిల్లు, క్యాన్సిల్ అని చెప్పొచ్చు కదా. ఇంత బిల్డప్ ఇచ్చి క్యాన్సిల్ అయిందని చెప్తే బాగోదు. వాళ్ళు వెళ్ళాక మనం కూడా వెళ్దాం. సర్లే. హరి, వాళ్ళు వెళ్ళగానే మనం రెస్టారెంట్ కి వెళ్దాం. అవును నందు, నాకు చాలా ఆకలేస్తోంది. నాకు కూడా. ఐ థింక్ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారేమో. అబ్బా, త్వరగా రెడీ అవ్వండి. Just give me a minute. హోటల్ కి వెళ్దామంటే వీళ్ళు ఇంకా వెళ్ళరేంటి బావా? ఏమో దిల్లు, నాకు మాత్రం ఆకలి దంచేస్తుంది. నాకు మాత్రం వేయట్లేదు అనుకుంటున్నావా? వాళ్ళే వాడివి. ఈ హడావిడిలో ఉదయం టిఫిన్ చేయడం కూడా మర్చిపోయా. ఇక్కడ కూర్చుని వెళ్ళరు లేదా అనుకోవడం ఏంటి? పద చూద్దాం. పద. యా, ఐఎమ్ రెడీ. నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళు వెళ్ళారా లేదా అని చూసి పిలుస్తాను. వెళ్దాం. అత్తయ్య, ఏంటత్తయ్య బయలుదేరుతున్నారా? రెడీ అయ్యాం, మాకు ఇంకా టైం ఉంది. మీరు ఇంకా వెళ్ళలేదా? ఏమన్నా దిల్లుని, అదే నందిని అడగండి. లేదు మావయ్య, మాకు ఇంకా టైం ఉంది. వాళ్ళు బ్రిటన్ నుండి వచ్చారు కదా. నీ ఫ్రెండ్స్ లాగా బెంగళూరు నుంచో మంగళూరు నుంచో వస్తే ఓకే, కానీ వాళ్ళు బ్రిటన్ నుంచి వచ్చారు కదా. ఆర్డినరీ వాళ్ళు కాదు కదా. ఆర్డినరీ వాళ్ళైతే భోంచేరామడు. ఏంటి వెటకారమా? ముందు మీరు బయలుదేరండి. మీ గెస్ట్లు ఎస్టీడీ వాళ్ళేగా. ముందు మీరు బయలుదేరండి. మీ ఫ్రెండ్ ఐఎస్డి కదా, మాకేం తొందర లేదు. మేము రిలాక్స్డ్ గానే వెళ్తాం. మీరు వెళ్ళండి. గిరి, బయలుదేరండి. పద. ముందు పెద్దవాళ్ళు, తర్వాత చిన్నవాళ్ళు. మావయ్య, మీరు రెడీ అయ్యారుగా, మీరు బయలుదేరండి. అవసరం లేదు, మీరు రెడీ అయ్యారు కదా, మీరు వెళ్ళండి. ఏంటండి మాతో పంతమా? మరి మాతో పంతం ఎందుకండి? మీ దారిని మీరు వెళ్ళొచ్చు కదా. మీరు వెళ్ళేది జూబ్లీ హిల్స్, మేము వెళ్ళేది హిమాయత్ నగర్. ఆఫ్ కోర్స్, అందుకేగా దూరం అని ముందుగా బయలుదేరితే మంచిదని చెప్తున్నాను. పైగా ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదేంటిది, మా అమ్మకి తనుగుతోంది. కొంపతీస్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా? ఒరేగిరి, నువ్వు ఇట్రా, నీతో సీక్రెట్ మాట్లాడాలి. ఏంటన్నా? మావయ్యకి అనుమానం వచ్చినట్టుంది. బావని అడిగితే నిజం చెప్పేస్తాడు. గిరి, నువ్వు ఇట్రా. వాళ్ళు వెళ్తున్న తొందరలో ఉంటే ఇప్పుడు కబర్లేంటి? మాకేం తొందర లేదు, నువ్వు ఇట్రారా.
హరి ఏంటి వాళ్ళతో ఇప్పుడు పని? లెట్స్ మూవ్. మిస్టర్ సుబ్రహ్మణ్యం మెసేజ్ చేసింది. పాపం నందుకు చాలా ఆకలేస్తున్నట్టుంది. అలాగే నందు పద. అత్తయ్య ఇంతకీ డ్రైవింగ్ ఎవరు? మీరా మావయ్య? జాగ్రత్త. డ్రైవింగ్ నేనే రాను. బాయ్ మావయ్య. బాయ్ బాయ్ అత్తయ్య. హరి వాళ్ళేమి రారు కదా? నో వే నందు, వాళ్ళు వెళ్లాల్సింది జూబ్లీ హిల్స్, మనం హిమయత్ నగర్ అని చెప్పి. సో నో వరీస్. ఏమైంది? ఒక్కసారి చూడు. బావా మనం దొరికిపోయాం. నందు ఇరుక్కుపోయాం. మీరేంటో ఇక్కడున్నారు? నువ్వేంటి ఇక్కడున్నా? మా ఫ్రెండ్ బ్రిటన్ నుంచి ఇంకా ల్యాండ్ అవ్వలేదు. నా ఫ్రెండ్ జస్ట్ ఇప్పుడే బ్యాంకాక్ కి టేక్ ఆఫ్ అయింది. ప్రాజెక్ట్ కోఇన్సిడెన్స్. అదే ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుందట. పదండి అత్తయ్య, వన్ బై టూ తిందాం. ఓకే లెట్స్ ట్రై ఇట్ టుగెదర్. అరే టామ్ అండ్ జెర్రీ ఒకటైపోయారు, మధ్యలో మనం ఫూల్స్ అయ్యాం.